ధనుసు రాశి వారికి సంవత్సరారంభంలో వివాహ విషయాల్లో అనుకూలత, సామాజిక గుర్తింపు, వ్యాపారస్తులకు నూతన భాగస్వామ్యాలు కలిసి వస్తాయి. ఉద్యోగులపై అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. భార్యాపిల్లలతో అవగాహన పెరుగుతుంది. మంచి ఆరోగ్యం, స్నేహపూర్వక సంబంధాలు, గతం కంటే మెరుగైన పరిస్థితి. విలాసవంతమైన జీవనం, సంపద, జ్ఞానం, ఉన్నత స్థాయి జీవనశైలి, సామాజిక గౌరవం, సంతోషకరమైనటువంటి వివాహ జీవితం, సంప్రదాయాలు కట్టుబడి ఉంటారు. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. తల, నరములు, నొప్పులు, ఛాతీ సంబంధ సమస్యలతో వైద్య సంస్థతో శ్రద్ధ అవసరంగా ఉంటుంది. వీరికి తెలివితేటలో ఎందరు ప్రతికూల పరిస్థితులైనా అడ్డంకులైనా అధిగమించేటువంటి పరిస్థితి ఉంది. ఈ రాశివారు రాహుకేతు సంచారం వలన గొప్ప సంకల్పం మరియు ధైర్యంతో వ్యవహరిస్తారు. ఈ ధనురాశి వారికి అదృష్ట సంఖ్య 3, 8, 9. కలిసి వచ్చేటువంటి వారాలు బుధ, శుక్ర, శనివారాలు. తర్వాత రాశి మకర రాశి. ఈ మకర రాశి వారు ఈ సంవత్సరంలో ఉన్నతమైన వ్యక్తుల ద్వారా పరిచయాలతో సుసంపన్నమైన వ్యాపార భాగస్వామ్యం కలిగి ఉంటారు. వీరికి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి. ఊబకాయం, మోకాలు, పిక్కల నొప్పులు మొదలగు అసౌకర్యాలు ఉంటాయి. ఇతరులను ఆకట్టుకునే ప్రసంగం చేస్తారు. ఇతరులపై పట్టు సాధిస్తారు. భూగృహ స్థిరాస్తులను విస్తరించుకుంటారు. ఇతర దేశాల్లో సైతం గృహాలను కొనుగోలు చేసేటువంటి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అదేవిధంగా 10 మందిపై పట్టు కలిగిన స్వభావాన్ని అలవర్చుకుంటారు. చేసే వృత్తి వ్యాపారాల్లో పట్టు కలిగి ఉంటారు. ఎన్నికలలో ప్రత్యర్థులపై సునాయాసంగా గెలిచేటువంటి అవకాశం ఉంది. ఈ మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 8. వీరికి బుధ, శుక్ర, శనివారాలు కలిసి వస్తాయి. తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలం ఉంటుంది. మంచి రైతులకు అనుకూలంగా ఉంది. క్రమశిక్షణతో కృషి చేస్తారు. అధిక దిగుబడి వలన తగిన ఆదాయాన్ని సంపాదిస్తారు. వైద్య సహాయం అందడంతో స్వస్థత చేకూరుతుంది. ఆరోగ్యం క్రమేపీ ఆర్థిక వృద్ధి కలుగుతుంది. చేసే ఉద్యోగ వ్యాపార సంస్థలతో సంఘర్షణ వచ్చే అవకాశం ఉంది. శ్రమించి ధైర్యంతో విజయం సాధిస్తారు. అయితే ఈ రాశివారు ఎక్కువ సమాజ సేవకు అంకితమైనటువంటి అవకాశం ఉంది. అనారోగ్యం ఉన్న చీకాకులు, శత్రువులు ఎక్కువ వంటి విషయాలు కూడా గమనించాలి. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం వికటిస్తుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చి హద్దుమీరి ప్రవర్తించడం, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఊహాగానాలు చేయడం లాంటివి చేస్తారు. అటువంటిది వాళ్ళు వదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8. కలిసి వచ్చేటువంటి వారాలు బుధ, శుక్ర, శనివారాలు. ఈ వారాలు వీడికి మంచి సత్ఫలితాలని ఇస్తాయి. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన నియమనిష్టలతో చేయడం వలన వ్యవహారంలో పొందబాటు తొలగి సద్బుద్ధి, కార్యసిద్ధి కలుగుతుంది. తర్వాత రాశి మీన రాశి. ఈ మీన రాశి వారికి ఈ సంవత్సరం రుణముల ఒత్తిడి పెరిగి కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది. ఆరోగ్యపరంగా శిరస్సు, పాదముల సంబంధమైన అనారోగ్య సమస్యలు ఉంటాయి. అయితే ధనవృద్ధి, కుటుంబ వృద్ధి కలుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు తగ్గించడం మంచిది. ఆధ్యాత్మిక విషయాల ప్రాధాన్యత ముఖ్యం. పూర్వపుణ్యం వలన ఆకస్మిక ఉపద్రవాల నుంచి తప్పించుకుంటారు. సోదరులతో అభిప్రాయ భేదాలు కలిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. మానసిక సమస్యలు, నిద్రలేమి, ఇటువంటి అన్నీ ఉంటాయి. వీరు కూడా రుద్రాభిషేకం, రుద్రహోమం, అపమృత్యు దోష నివారణ, మృత్యుంజయ మంత్రంతో గృహంలో శాంతి వలన సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. రైతులకు మంచి పంటలు కలిసి వస్తాయి. పరిశోధనా రంగం వారికి నూతన ఆవిష్కరణ చేయడం వలన గుర్తింపు వస్తుంది. మీన రాశి వారికి అదృష్ట సంఖ్య 3,
వీరికి గురు సోమ మంగళవారాలు మరింత మేలు చేస్తాయి. వీరు ఆంజనేయ ఆరాధన, దుర్గారాధన, శివారాధన చేయడం మంచిది. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.